శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 29, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు. మీరు తండ్రి ద్వారా రచయిత రచనలను తెలుసుకున్నారు కనుక సంతోషంతో రోమాంచితం అవ్వాలి. ప్రశ్న: ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు? జవాబు: ఎందుకంటే ఇప్పుడు మనం అలంకరించబడి విష్ణుపురానికి వెళ్ళాలి. మనము ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వ మహారాజు విశ్వ మహారాణిగా అవుతాము. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. బాబా మనల్ని తల్లిగారింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్లేందుకు టీచర్గా అయి చదివిస్తున్నారు. పాట: చివరికి నేడు ఆ రోజు వచ్చేసింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: వేకువజామునే అమృత వేళలో లేచి, బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయినారు. ఇప్పుడు మనల్ని జ్ఞానరత్నాలతో అలంకరించేందుకు తండ్రి వచ్చారు. వారు తండ్రులకు తండ్రి, పతులకు పతి. ఇలా చింతన చేస్తూ అపారమైన ఖుషీని అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్: ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఉన్నత పదవి పొందేందుకు అవకాశం ఉంది. అందుకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. వరదానము: నిర్వికార శక్తి ద్వారా సూక్ష్మవతనం లేక 3 లోకాల అనుభవం చేసే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. వివరణ: ఏ పిల్లల వద్ద నిర్వికార శక్తి ఉందో, బుద్ధి యోగం పూర్తి రిఫైన్గా ఉందో, అటువంటి భాగ్యశాలి పిల్లలు సహజంగానే 3 లోకాలు విహరించగలరు. సూక్ష్మవతన వరకు మీ సంకల్పాలు చేర్చేందుకు సర్వ సంబంధాల సారము గల సూక్ష్మ స్మృతి కావాలి. ఇదే అన్నింటికంటే శక్తిశాలి టెలిగ్రామ్. దీని మధ్యలో మాయ జోక్యం కలుగజేసుకోలేదు. కనుక సూక్ష్మవతనం యొక్క శోభను అనుభవం చేసేందుకు స్వయాన్ని నిర్వికార శక్తి ద్వారా సంపన్నంగా చేసుకోండి. స్లోగన్: ఎవరైనా వ్యక్తి ఏదైనా వస్తువు మరియు వైభవం పట్ల ఆకర్షితమవ్వడమే కంపెనియన్ అయిన తండ్రికి సంకల్పం ద్వారా విడాకులివ్వడం. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత సంగమిగ బ్రాహ్మణుల మహాన్ జీవితం యొక్క మహానత. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టమైన అలంకారం. ఎలాగైతే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస నడవడం అవసరమో, శ్వాస నడవకపోతే జీవితమే లేదో, అలా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత. 21 జన్మల ప్రాలబ్ధానికి ఆధారము అనగా పునాది పవిత్రత. అచ్చా, ఓం శాంతి.